హలో అండి. ఈరోజు నేను, మా అత్తయ్య, మా పెద్దత్తయ్య వాళ్ళు అందరం కలిసి మానసాదేవి టెంపుల్ మరియు స్వయంభూ శ్రీ కాలభైరవ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. కాలభైరవ స్వామి టెంపుల్ ఎక్కడుందో వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. మానసాదేవి టెంపుల్ వచ్చేసి కాసింపేట గ్రామం బెజ్జంకి మండలంలో అయితే ఉంది. మేమైతే ఫస్ట్ మానసాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. మానసాదేవి టెంపుల్కి ఎంట్రీ అయ్యాక మనకి ఎంట్రన్స్లోనే పసుపు మరియు పారాన్ని అయితే బయట పెడతారు. మనం కాళ్ళకి పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకొని అయితేనే లోపలికి వెళ్ళాలి, లేకుంటే అలో చేయరు. ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా జడ అల్లుకొనే వెళ్ళాలి. మేమైతే కాళ్ళకి పారాన్ని పెట్టుకొని శివలింగానికి అభిషేకం చేయడానికి అయితే లోపలికి వెళ్ళాము. ఈ 108 శివలింగాలకి అయితే అభిషేకం చేశాము. అభిషేకం అయితే కంప్లీట్ చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడే అమ్మవారికి ముడుపులు కడతారు. కోరిక నెరవేరిన వారు లేకుంటే ఏదైనా కోరిక కోరుకొని వచ్చి ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు. ఇప్పుడైతే భక్తులు ఎక్కువ రావడంతో ఈ ముడుపులన్నీ తీసేసి వేరే పక్కన పెట్టేస్తున్నారు. ఈ ముడుపులన్నీ ఏం చేస్తారో తెలీదు. దేవి టెంపుల్లో దర్శనం చేసుకొని మేమైతే స్వయంభూ కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాము. ఈ టెంపుల్ ఎక్కడ అంటే వడ్లూరు గ్రామంలో ఉంటుంది. ఇటు నుండి బయటికి రాగానే రైట్ సైడ్ రోడ్ నుండి రావాలి. స్ట్రైట్గా వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. బోర్డు కూడా చూపిస్తాను చూడండి. మేమైతే ఈ స్వామివారి దగ్గరికి రావడం సెకండ్ టైము. ఈరోజు చోలంగి అమావాస్య కాబట్టి దీపం పెట్టడానికి అయితే వచ్చాము. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి 3 years అవుతుందంట. కానీ మాకు రీసెంట్గానే తెలిసింది. ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడం. స్వామివారు ఒకరే కాకుండా ఇక్కడ శనీశ్వరుడు, దక్షిణమూర్తి, ప్రత్యంగర అమ్మవారు కూడా వెలిసారంట. కానీ కాలువ తవ్వకాల్లో రాళ్ళు పగిలిపోయాయంట. తెలియకుండా రాళ్ళు పగిలిపోవడం వల్ల అలాంటి విగ్రహాలే తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారంట. ఇంకో 3 monthsలో కంప్లీట్ అయిపోతుందంట. ఆ స్వామివారిని కూడా తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ అంకుల్ పేరు ఎల్లయ్య. ఈ అంకుల్ వాళ్ళది ఈ ల్యాండ్ అంతా అంట. వీళ్ళ ల్యాండ్లోనే స్వయంభూ ఈ స్వామి వెలిసారంట. వెనకాల కనిపిస్తున్నది కదా, అక్కడ వర్క్ జరుగుతుంది. అక్కడ ఈ స్వామివారిని అక్కడే ప్రతిష్టాపన చేస్తారంట. అంతేకాకుండా ఇక్కడ శనీశ్వరుడు, దక్షిణమూర్తి అండ్ ప్రత్యంగిర అమ్మవారి విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేస్తారు. ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు. ఇది వడ్లూరు గ్రామం బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లాలో ఉంది.